हाय फ्रेंड्स नमस्ते दिस इज शिवप्रसाद तालपल्ली वेलकम बैक टू अवर चैनल ओके फ्रेंड्स ప్రస్తుతం నేను అనంతపురంలోని గుత్తి రోడ్ ఉంది కదండి అక్కడైతే ఉన్నా అన్నమాట సో గుత్తి రోడ్ లో మీరు గమనిస్తే గనుక మార్కెట్ యార్డ్ పక్కనే బల్లా కన్వెన్షన్ ఉంది అన్నమాట సో అక్కడైతే ఉన్నాను ఎగ్జాక్ట్ చెప్పాలంటే సో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో బల్లా కన్వెన్షన్ లో అయితే గనుక ఒక పెద్ద మ్యారేజ్ రిసెప్షన్ జరగబోతుంది అన్నమాట సో ఈ రిసెప్షన్ కి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి అందులో భాగంగానే ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ కేఎస్ నాయుడు అనేది అయితే గనుక ఇక్కడ ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో దాదాపుగా 1500 నుంచి 2000 మంది అయితే రావచ్చు అనమాట ఎక్కువ మంది అయితే వస్తారు కాబట్టి జనాల్లో అక్కడ ఫుడ్ మేకింగ్ చేసే విధానం కావచ్చు స్టార్టింగ్ లో వెల్కమ్ డ్రింక్ కావచ్చు వెల్కమ్ చాట్స్ కావచ్చు లోపలికి వెళ్తే కనుక మనకి ఫుడ్ అనేది బఫే కావచ్చు అవన్నీ కూడా ఫుడ్ అయితే కనుక కౌంటర్ వైజ్ పెట్టింటారు అనమాట సో మనం లోపలికి వెళ్ళి ఆ ఫుడ్ చూపిద్దాం అలాగే అక్కడ వస్తున్న పీపుల్ అందరినీ కూడా కవర్ చేద్దాం ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం హలో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మేము చూసేందంటే మీ ఇంట్లో శుభకార్యం ఏది జరిగినా సరే ప్లేట్ వైజ్ వెళితే కనుక ఇంత అమౌంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సో ఎంతమంది వస్తారు మీ ఇంటికి ఫంక్షన్కి అనేది కూడా మీరు వాళ్ళతో మాట్లాడేసి మీరు మీ శుభకార్యం అయితే కనుక మంచి ఫుడ్తో సర్వ్ చేసి వాళ్ళతో హ్యాపీగా ఫంక్షన్ అయితే కనుక సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇంకా లేట్ లేకుండా వెయిట్ స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ నౌ ఓకే ఫ్రెండ్స్ ఇంకా బల్లాలో ఇక్కడ చూస్తే కనుక ఎంట్రన్స్ అదిరిపోయింది కదా సో ఇక్కడ కూడా చూస్తే కనుక వాళ్ళు వెల్కమ్ సంబంధించి ఇక్కడైతే చాట్స్ పెట్టారండి సో పానీపూరి ఉంది ఈ పక్క ఏమో వాటర్ ఉంది ఇటు పక్క లోపలికి వెళ్తున్న వాళ్ళకి వెల్కమ్ చేస్తున్నారు సో పానీపూరిలో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ సో పానీపూరి సంబంధించి చూడొచ్చు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు బేల్పూరి ఉంది పానీపూరి ఉంది ఇక్కడ వచ్చేసి మనకి బోండాలు కూడా ఉన్నాయండి చట్నీ కూడా ఉంది రెడ్ చట్నీ ఉంది వైట్ చట్నీ కూడా ఉంది నైస్ ఒక ప్లేట్కి 2 బోండాలు ఇస్తున్నారు వైట్ చట్నీ రెడ్ చట్నీ ఉంది అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం అంతా కూడా హాట్గా పెట్టేసినారు థ్యాంక్ యూ ఇప్పుడే చేసినారు కాబట్టి హాట్గా ఉన్నాయి ఒక కింద పెట్టేసి వడ్డిస్తున్నారు సో అందరూ కూడా తింటున్నారండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నైస్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం చాలా సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మనం ఫుడ్ సెషన్ అయితే వచ్చేసాం అనమాట ఎంత డైనింగ్ హాల్ చాలా బాగుంది బల్లా అంటేనే చాలా పెద్దది అనమాట ఇందులో డైనింగ్ హాల్ వచ్చేసి ఇంకా చాలా విశాలంగా ఉంది సో మీరు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ కేఎస్ నాయుడు అని చెప్పేసి మనకి బాగా కనిపిస్తుంది అనమాట సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది అలాగే అక్కడ డిస్ప్లే కూడా నెంబర్ అవుతుంది సో నెంబర్ అయితే ప్లే అవుతుంది అనమాట చూడొచ్చు ఇదైతే కనుక ఫుడ్ స్టాల్ పెట్టేశారు వీళ్ళు అంత ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టేశారు సో మేము వచ్చేసి ఏంటంటే అట్రాక్షన్ గా చూడొచ్చు వైట్ ప్లేట్స్ ఉన్నాయి లైటింగ్ కావచ్చు స్టాల్ అంతా కూడా నీట్గా రెడీ చేశారు అది ఇక్కడ చూస్తున్నారా ఈ నెమలి కావచ్చు ఈ టవర్ కావచ్చు అట్రాక్టివ్ గా ఉందన్నమాట సో స్టార్టింగ్ లో మనకి స్టాల్ పక్కనే మీరు చూస్తే కనుక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ చూస్తే కనుక పంచరత్నాలు అని చెప్పేసి పెట్టారనమాట చూడొచ్చు 1 2 3 4 5 హల్వాలు ఉన్నాయి మధ్యలో మిక్సింగ్ చేశారు కింద ఒక స్టవ్ ఉంది అన్న చేస్తున్నాడు అనమాట నైస్ బ్రో థ్యాంక్ యూ సో వీళ్ళు వచ్చేసి మనకి రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు అనమాట మన ఆంధ్ర సంబంధించి కాకుండా డిఫరెంట్ ఫుడ్ అయితే పరిచయం చేస్తారనమాట సో అందులో బాగానే ఇప్పుడు ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మధ్యలో చూడొచ్చు రౌండ్ టేబుల్ వేసారు ఒక టేబుల్కి కనీసం 6 మంది కూర్చొని తినొచ్చు సో కొంతమంది పెద్దలు ఉంటారు కదా వాళ్ళ ఏజ్ అయిపోయింటుంది కాబట్టి వాళ్ళు కూర్చొని తినొచ్చు మ్యాక్సిమం అందరూ స్టాండింగ్ బఫే తింటారు బట్ ఇక్కడ ఏంటంటే కూర్చొని తినడానికి కూడా బాగుంటుంది వీళ్ళ దగ్గర సో ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ వచ్చేసి మనకి ఉప్పు దగ్గర నుంచి పొడుల వరకు చూడొచ్చు 3 రకాల పొడులు ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి లెమన్ ఊరగాయ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాంగో పికిల్ ఉంది ఇక్కడ వచ్చేసరికి మన నట్స్ ఉన్నాయండి 2 రకాల నట్స్ ఉన్నాయి ఇంకా ఇది యాజ్ యూజువల్గా చూస్తే కనుక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో పప్పాడ్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ సో మీకు ఏది కావాలంటే అది మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచిగా అయితే అరేంజ్ చేశారు ఇటుపక్క వచ్చే వాళ్ళు అటుపక్క తీసుకోవచ్చు ఇటుపక్క వచ్చే ఇటుపక్క తీసుకోవచ్చు సో టైం అనేది వేస్ట్ కాదనమాట సో ఇట్లా ముందుకు వెళ్దాము సో చూస్తే కదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఉప్పు దగ్గర నుంచి అన్నీ దొరుకుతున్నాయి అండ్ రైట్ సైడ్ అయితే కనుక మనకి ఫుడ్ కౌంటర్ ఉందండి సో స్టార్టింగ్లో ఏమైనా చూసేద్దాము ఎందుకంటే ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇది చూసాను స్టార్టింగ్లో కందివేల చట్నీ మన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో అదే కనుక వీళ్ళు చేస్తారనమాట ఏదైనా కానీ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కాజు గుజియా డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఇవి సో ఇక్కడ ఒక స్వీట్ ఉంది ఇక్కడ ఒక స్వీట్ ఉంది స్వీట్ కూడా చాలా బాగుంటాయి
మీరు స్క్రీన్ మీద చూస్తుంటారు ప్లేట్ కూడా. సో ఇన్ని ఐటమ్స్ అయితే వస్తాయన్నమాట, స్క్రీన్ మీద చూస్తుంటారు మీరు ఆల్రెడీ. అది వేస్తే కనుక మనకి బీరకాయ బజ్జీ, ఓకేనా. అందరూ మిర్చితో చేస్తారు, వీళ్ళు బీరకాయతో చేశారు, అదే స్పెషల్. అండ్ వచ్చేసి వెజ్ లాలీపాప్. సో చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి తింటున్నప్పుడు, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ పుదీనా చట్నీ అండి. సో పుదీనా చట్నీ మన తెలుగు సంప్రదాయంలో ఇది ఒకటి అనమాట. ఏ ఫంక్షన్ జరిగినా కూడా మనకు పుదీనా చట్నీ కావచ్చు, ఇంకా ఇట్లాంటివన్నీ పెడుతుంటారు. అండ్ మసాలా ఇడ్లీ. సో పైన చూసారా, సో అంతా బాగా నీట్గా చేశారనమాట. మసాలా ఇడ్లీ చాలా హెల్త్కి మంచిది. అండ్ ఇవి చూడొచ్చు, ఇవన్నీ కూడా మనకి పెట్టిన విధానం అంతా కూడా గోల్డ్ కోటింగ్లో ఉన్నాయన్నమాట. సో అంతా కూడా బాగా హీట్గా ఉన్నాయి. అండ్ వచ్చేసి గీ మినీ మసాలా దోశ, ఓకేనా. బాగా రోస్ట్ అయినాయి, బాగా వేడివేడిగా ఉన్నాయి అసలు. అండ్ పక్కనే మనకి గ్రీన్ చట్నీ కూడా ఉందండి. ఇంకా నాకు బాగా నచ్చిందంటే, ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ తెలియడానికి ఇక్కడ పేరు కూడా పెట్టారండి. సో గ్రీన్ చట్నీ ఉంది. అండ్ పక్కనే మనకి మెంతి చపాతీ. సో చూస్తుంటారు వాళ్ళు మేకింగ్ చేసే విధానం కూడా స్టార్టింగ్లో. సో వీళ్ళందరూ కూడా బాగా నీట్గా చేస్తారనమాట, హైజీనిక్గా చేస్తారు. ఆ కూరగాయలు కావచ్చు, లేదంటే ఆ గోధుమ పిండి కావచ్చు, అంతా కూడా కలపడం కానీ అంతా కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట. అండ్ టమోటా కాజు మసాలా, ఓకేనా. ఇది మనకు మెంతి చపాతీలకి చాలా బాగుంటుంది, బెస్ట్ కాంబినేషన్. సో నాకు కూడా చాలా ఇష్టం అదంటే. అండ్ కాజు రైస్ అండి, చూస్తున్నారా. కాజు రైస్ ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్లో నెంబర్ 1 అనమాట, ఓకేనా. మీకు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బెస్ట్గా చేస్తారు. అండ్ పక్కనే మనకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఉంది, చూడొచ్చు. సో మనకు రెస్టారెంట్లో మాదిరి ఉంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళందరూ కూడా క్యాప్స్ పెట్టుకొని చాలా హైజీనిక్గా ఉన్నారనమాట, ఎక్కడైనా హెయిర్ ఫాల్ కాకుండా. సో డిగ్నిటీగా నీట్గా అయితే ఉంటారు. అండ్ మిర్చి మసాలా, ఇది బిర్యానీలకి చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా అదిరిపోతుంది. సో పక్కనే మనకి ఆల్రెడీ ఆ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా కాంబినేషన్ అదిరిపోతుంది. అండ్ రైతా గురించి ఏం చెప్తామని చెప్పండి, మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. కానీ వీళ్ళంతా కూడా మంచి పెరుగు వాడతారు, నీళ్ళు ఎక్కువ కలపరు, ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ కేఎస్ నాయుడు అని అంటేనే ఒక జెన్యూన్ పర్సన్ అండి. నేను గత 2-3 సంవత్సరాలుగా అంతా ట్రావెల్ అవుతున్నా నాకు బాగా తెలుసు. సో మధ్య చూడండి మళ్ళీ ఇక్కడ పొడి అయితే పెట్టారనమాట. సో ఇట్లా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు పొడి కూడా తినచ్చు. అండ్ ఈరోజు వచ్చి మనకి వైట్ రైస్ కూడా ఉందండి, చూడొచ్చు వైట్ రైస్. సో ఇక్కడ ఆకుకూర పప్పు కూడా ఉందన్నమాట. పప్పు అందరూ చేస్తారు, బట్ ఆకుకూర పప్పే టేస్ట్ మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో రసం, ఓకే. సో టమాటో రసం కూడా అదిరిపోతుంది. అండ్ మిరియాల రసం, 2 రకాల రసాలు అయితే ఉన్నాయి. సో నేనైతే బాగా ఇష్టపడతాను అన్నమాట మిరియాల రసం అనేది, చాలాసార్లు చెప్తుంటాను నేను. అండ్ పెరుగు, యాజ్ యూజువల్గా పెరుగులోకి మనం కలుపుకోవడానికి లెమన్ పికిల్ ఉంది, సాల్ట్ ఉంది. సో అట్లా ఫ్రెండ్స్, ఎల్ఎస్ ఫుడ్ క్యాటరింగ్ అంటేనే టేస్ట్ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిటీ ఉంటుంది, బాగా హైజీనిక్గా చేస్తారు, అందరికి తెలిసిన విషయమే. మీకు ఇట్లాంటి ఫంక్షన్ జరిగినా, ఇంకా చిన్న ఫంక్షన్ అంటే పర్లేదు, ఇంకా పెద్ద ఫంక్షన్ అంటే పర్లేదు, మన ఆంధ్రాలో కావచ్చు, మన అనంతపురం డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ ఎక్కడైనా కావచ్చు, వీళ్ళైతే కనుక తక్కువ బడ్జెట్లోనే మీకు బెస్ట్ ఫుడ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. ఇటు పక్కన చూశారు కదా, చాలా హైజీనిక్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సేమ్ ఇట్లా కూడా లెఫ్ట్ సైడ్ చూస్తే అదే హైజీనిక్గానే అదే ఫుడ్, అదే కౌంటర్ అనమాట. ఏమంటే అటుపక్క వచ్చి తినే వాళ్ళకి అటుపక్క తింటారు, ఇటుపక్క వచ్చి తినే వాళ్ళకి ఇటుపక్క తింటారు. అలాగనే అటుపక్క కూడా చూస్తే కనుక మనకి ఫ్రూట్స్ ఉన్నాయండి, ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది, వాటర్ బాటిల్ కూడా ఉంటుంది. సో అంతా కూడా వాళ్ళు కిల్లీ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చే విధానం కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట. సో ఎవరికి కూడా ఆ ఫుడ్ బాగాలేదా అనే ఫీల్ ఉండదు. సో తిన్న వెంటనే అక్కడికి వచ్చి మనం స్వీట్ తినచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇప్పుడు వచ్చేసి లోపల చూస్తున్నారా మీరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రిసెప్షన్ హాల్లో ఫోటోలు దిగుతున్నారు, బిజీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఫుడ్ తినే విధానం, ఫుడ్ రివ్యూ కూడా చూసేద్దాం. లేట్ లేకుండా అది కూడా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ.